టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1లో భాగంగా భారతదేశ చరిత్ర సంస్కృతి మనకు ప్రిలిమ్స్లో భారతీయ సంస్కృతి వారసత్వం అనేది ఒక పేపర్ ఉంది. అదేవిధంగా మెయిన్స్లో పేపర్ టూలో భారతదేశ చరిత్ర అది 1757 నుంచి 1947 సంవత్సరాల మధ్య ఇంపార్టెన్స్గా అది ఉన్నది. కాబట్టి 1757 సంవత్సరానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే ప్లాసీ యుద్ధం జరిగింది. బ్రిటిష్ వారికి బెంగాల్ నవాబైన సిరాజుద్దౌలాకు ప్లాసీ యుద్ధం జరిగింది 1757 సంవత్సరంలో. అది ఒక ముఖ్యమైన పరిణామం. అది ఆ ప్లాసీ యుద్ధం క్రమంగా బెంగాల్ ఆక్రమణకు దారితీసింది. అది ఆ విధంగా 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ప్రాధాన్యతను తీసుకున్నారు. అయినప్పటికీ కూడా ఇది సింధు నాగరికత ప్రాచీన కాలం నుంచి ఈ సెకండ్ పేపర్ది కూడా ప్రాచీన కాలం నుంచి మనకు సిలబస్లో భాగంగా ఉంటుంది. కాబట్టి ముందు నేను ప్రిలిమ్స్లో ఏ విధంగా ప్రశ్నలు అడుగుతారు అనే అంశాన్ని భారతదేశ చరిత్ర సంస్కృతిలో భాగంగా మౌర్యుల అనంతర యుగంలో ప్రిలిమ్స్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారనే విషయాన్ని నేను ఇప్పుడు వారిని వివరించడం జరుగుతుంది. మనకు మౌర్యుల అనంతర యుగంలో గ్రీక్ సాహిత్యము ఈ క్రింది నగరాన్ని బేస్ట్ నగరం అని వర్ణించింది. గ్రీక్ సాహిత్యము ఈ కింది నగరాన్ని ఈ విధంగా ప్రశ్న అడుగుతారు. గ్రీక్ సాహిత్యము ఈ కింది నగరాన్ని బేస్ట్ నగరాన్ని వర్ణించింది. ఏ నగరాన్ని? బేస్ట్ నగరాన్ని వర్ణించింది. ఈ విధంగా 4 ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. తర్వాత దీంట్లో చంప, రాజగృహ, విదిశ, పాట్లీపుత్రం ఈ విధంగా 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు గ్రీక్ సాహిత్యము బేస్ట్ నగరం అని దేన్ని వర్ణించిందంటే విదిశ నగరాన్ని వర్ణించింది. రెండో ప్రశ్న, సాహిత్యము ఈ కింది రాజును భిక్షురాజుగా పేర్కొన్నాయి. సాహిత్యం ఈ కింది రాజును భిక్షురాజుగా పేర్కొన్నాయి. ఎవరిని పేర్కొన్నాయంటే కారవేలుని పేర్కొన్నాయి. ఈ విధంగా 4 ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. మనం దీనికి కారవేలుని దీనికి ఆన్సర్ వస్తుంది. తర్వాత మూడోది శాకలా నగరం సియాల్కోటను ఎవరు నిర్మించారు? ప్రజెంట్ పాకిస్తాన్లో పోయింది. సియాల్కోటను ఎవరు నిర్మించారు అంటే డెమిట్రియస్ అనేవారు నిర్మించారు. శాకలా నగరం ని ఎవరు నిర్మించారు అనే ప్రశ్న అడిగినప్పుడు దానికి 4 ఆల్టర్నేటివ్స్ వస్తున్నాయి. ఆ 4 ఆల్టర్నేటివ్స్లో దానికి డెమిట్రియస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతీయ సాహిత్యము దత్తమిత్ర అని ఎవరిని పేర్కొన్నది? భారతీయ సాహిత్యము దత్తమిత్ర అని ఎవరిని పేర్కొన్నది అంటే డెమిట్రియస్ను పేర్కొన్నది. తర్వాత భారతీయ సాహిత్యము మిలిందుడు అని ఎవరిని పేర్కొన్నది? భారతీయ సాహిత్యము మిలిందుడు అని ఎవరిని పేర్కొన్నదని మనకు ఇక్కడ 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు దాంట్లో మెయినాండర్, దాని ఆన్సర్ వచ్చేసి మెయినాండర్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దేశంలో మొదటి సంస్కృత శాసనమైన జూనాగఢ్ శాసనాన్ని ఎవరు వేయించారు? భారతదేశంలోనే మొట్టమొదటి సంస్కృత శాసనము జూనాగఢ్ శాసనం. దీన్ని ఎవరు వేయించారంటే శకరుద్ర దమనుడు వేయించాడు. ఇది జూనాగఢ్ శాసనం గుజరాత్లో ఉంది. దీన్ని శకరుద్ర దమనుడు వేయించాడు. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి సంస్కృత శాసనం. తర్వాత 7వ క్వశ్చన్, 4వ బౌద్ధ సంగీతిని ఎవరు జరిపించారు? 4వ బౌద్ధ సంగీతిని ఎవరు జరిపించారంటే దీనికి కుషాన్ రాజైన కనిష్కుడు 4వ బౌద్ధ సంగీతిని కాశ్మీర్లోని కుందలవనంలో జరిపించాడు. తర్వాత దీనికి వసుమిత్రుడు అధ్యక్షత వహించాడు. ఈ సంగీతికి అశ్వఘోషుడు ఉపాధ్యక్షుడు. అశ్వఘోషుడు గొప్ప కవి. ఆయన సౌందరనందనము, తర్వాత సారీపుత్ర ప్రకరణం అనే గ్రంథాలను రచించాడు. ఆ విధంగా 4వ బౌద్ధ సంగీతిని ఎవరు జరిపించారంటే దానికి కనిష్కుడు అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, చరక సంహితను రచించిన చరకుడు ఎవరి ఆస్థాన వైద్యుడు? చరక సంహితను రచించిన చరకుడు ఎవరి ఆస్థాన వైద్యుడు అంటే కనిష్కుని ఆస్థాన వైద్యుడు. ఈ విధంగా 4 ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. ఈ 4 ఆల్టర్నేటివ్స్లో కనిష్కుడు అనేది దీనికి కరెక్ట్గా ఆన్సర్ అవుతుంది. క్రింది గ్రంథాన్ని తమిళ దేశ బైబిల్ అని పిలుస్తారు. ఈ క్రింది గ్రంథాన్ని తమిళ దేశ బైబిల్ అని పిలుస్తారు అనేది మనకు 4 ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. దీంట్లో మనకి మణిమేకలై, శిలప్పాధికారం, తిరుకురల్, తొలక్పియాం ఇట్లా మనకు 4 ఆన్సర్స్ ఇచ్చినప్పుడు క్రింది గ్రంథాన్ని తమిళ దేశ బైబిల్ అని దేని పిలుస్తారంటే తిరుకురల్
తిరుకురళ్ అనే గ్రంథాన్ని తమిళ బైబిల్ అని పిలుస్తారు. తర్వాత తొల్కాపియం అనే వ్యాకరణ గ్రంథ రచయిత ఎవరు? తొల్కాపియం వ్యాకరణ గ్రంథ రచయిత ఎవరన్నప్పుడు మనకి 4 ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. అదేంటంటే తొల్కాపియర్ అనేవాడు దీనికి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే తిరుకురల్, తర్వాత తొల్కాపియం, ఇదంతా కూడా సంగమ సాహిత్యానికి సంబంధించింది. తమిళనాడులో సంగమ సాహిత్యం అభివృద్ధి చెందింది. తమిళనాడులో పాండ్య, చోళ, చేర రాజుల ఆధ్వర్యంలో ఒక కవి పండిత పరిషత్తులు, సంగమం అంటే ఒక కవి పండిత పరిషత్తు ఉండేది. ఈ కవి పండిత పరిషత్తు కొంతమంది కవులు కలిసి ఒక సంఘంగా ఏర్పడ్డారు. దీన్ని ఆ విధంగా 3 సంఘాల ఆకారంలో ఉండేవి. ఆ విధంగా సంగమ సాహిత్యము తమిళ దేశంలో విస్తరించింది, వర్ధిల్లింది. కాబట్టి ఇదంతా తమిళ సాహిత్యం కిందకి, సంగమ సాహిత్యం కిందకి వస్తుంది. తిరుకురల్ కానీ తొల్కాపియం కానీ. తొల్కాపియం అనేది తమిళ వ్యాకరణ గ్రంథము. దీన్ని రచించిన వాడు తొల్కాపియర్. నెక్స్ట్ రెండో అశోకునిగా కీర్తించబడింది ఎవరు? అన్నప్పుడు ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. ఈ విధంగా కనిష్కుడు, హర్షుడు, తర్వాత చంద్రగుప్తుడు, ఆ తర్వాత విక్రమాదిత్యుడు, ఇట్లా ఆన్సర్స్ ఇస్తారు. రెండో అశోకునిగా కీర్తించబడింది ఎవరంటే కనిష్కుడు. కరెక్ట్ ఆన్సర్. కుషాన్ రాజైన కనిష్కుడు రెండో అశోకునిగా కీర్తించబడ్డాడు. ఎందుకంటే కనిష్కుడు బౌద్ధ మతానికి ఎనలేని సేవ చేశాడు కాబట్టి, ఆ విధంగా బౌద్ధ మతాన్ని అనేక బౌద్ధ నిర్మాణాలు చేపట్టాడు. ఆయన కాలంలో ఉయాన్సాంగ్ అనే చైనా యాత్రికుడు వచ్చాడు. ఆ విధంగా అనేక మంది ప్రభావం చేత ఆయన అనేక బౌద్ధ నిర్మాణాలు చేశాడు. తర్వాత 4వ బౌద్ధ సంగీతిని కాశ్మీర్లోని కుందలవనంలో జరిపించాడు. తర్వాత ఆ విధంగా చేశాడు కాబట్టి కనిష్కుడిని రెండో అశోకునిగా కీర్తించారు. ఆ విధంగా కనిష్కుడిని రెండవ అశోకునిగా కీర్తించారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గాంధార శిల్పకళ ఎవరి కాలంలో వ్యాప్తి చెందింది? అంటే కనిష్కుని కాలంలో గాంధార శిల్పకళ బాగా విస్తరించింది. కనిష్కుని కాలం నాటికి బాగా విస్తరించింది గాంధార శిల్పకళ. సో మనకి ఈ విధంగా ప్రిలిమినరీలో ఫర్ ఎగ్జాంపుల్గా నేను కొన్ని క్వశ్చన్లు చెప్పాను. తర్వాత మౌర్యుల అనంతర యుగంలో భారతదేశంలో అనేక పరిణామాలు జరిగాయి. అనేక మంది విదేశీయులు భారతదేశానికి వచ్చి మౌర్యులు భారతదేశాన్ని ఐక్యం చేసి పరిపాలించారు. మౌర్యుల్లో ఉన్న మన చంద్రగుప్తుని మౌర్యుని కాలం నాటికే మౌర్య సామ్రాజ్యం భారతదేశం మొత్తానికి విస్తరించింది. కేవలము కేరళ కొన్ని దక్షిణ ప్రాంతాలు తప్ప మొత్తం భారతదేశానికి మౌర్య సామ్రాజ్యం విస్తరించింది. ఆ విధంగా మౌర్య సామ్రాజ్యం విస్తరించి అశోకుని కాలం నాటికి ఇంకా బలపడి, ఆ తర్వాత వచ్చిన రాజుల బలహీనత కారణంగా మౌర్య సామ్రాజ్యం పతనమైంది. ఈ విధంగా మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత అనేక మంది విదేశీయులు భారతదేశానికి వచ్చి శకులు, యవనులు, ఇట్లా అనేక మంది విదేశీయులు భారతదేశానికి వచ్చి భారతదేశాన్ని పరిపాలించారు. వీరి కాలంలో జరిగిన ముఖ్య పరిణామాలు గురించి మనం ఆల్రెడీ ఇప్పుడే ప్రిలిమినరీ క్వశ్చన్స్లో చెప్పడం జరిగింది. తర్వాత మనకి ఇక్కడ మెయిన్స్లో గ్రూప్ 1 మెయిన్స్లో రెండో పేపర్లో మనకు గ్రూప్ 1 సిలబస్లో భాగంగా రెండో పేపర్లో మెయిన్స్లో భారతదేశ చరిత్ర సంస్కృతి అనే టాపిక్ ఉంది. దానిలో భాగంగా ఇప్పుడు మెయిన్స్లో ఏ విధంగా క్వశ్చన్లు అడగొచ్చు అనే విషయాన్ని నేను వివరిస్తాను. మౌర్యుల కాలం తర్వాత ప్రాబల్యంలో ఉన్న ప్రముఖ కళారీతులు, శైలులు, స్కూల్ ఆఫ్ ఆర్ట్ యొక్క ముఖ్య లక్షణాలను తెలపండి. మౌర్యుల కాలం తర్వాత ప్రాబల్యంలో ఉన్న ప్రముఖ కళారీతులు, శైలుల, స్కూల్ ఆఫ్ ఆర్ట్ యొక్క ముఖ్య లక్షణాలు తెలపండి. ఇదేంటంటే మనకు ఈనాటి శైలులు మౌర్యుల కాలం తర్వాత వివిధ శైలులు వచ్చాయి. అలాంటి శైలిలో గాంధార శిల్పకళ, మధుర శిల్పకళ, తర్వాత అమరావతి శిల్పకళ అనేవి 3 శిల్పకళలు బ్రహ్మాండంగా వెలిసిల్లాయి. గాంధార ప్రాంతం కేంద్రంగా చేసుకొని గాంధార ప్రాంత కేంద్రంగా ఇది గాంధార్ అంటే ఆఫ్ఘనిస్తాన్లో పోయింది. గాంధార ప్రాంతం అది భారతదేశంలో భాగంగా అప్పుడు ఉండేది కాబట్టి గాంధార ప్రాంతంలో వెలిసింది కానీ గాంధార శిల్పకళ అన్నారు. అది వివిధ రాజులు, వివిధ దేశాల ప్రజల మిశ్రమ సాంస్కృతిక గాంధార శిల్పకళ వెలుగులోకి వచ్చింది. తర్వాత క్రీస్తకం 1వ శతాబ్దం మధ్య భాగం నుంచి దాదాపు క్రీస్తకం 5వ శతాబ్దం చివరి వరకు గాంధార ప్రాంతంలో వాయువ్య ప్రాంతము
క్రీస్తకం 1వ శతాబ్ది మధ్య భాగం నుంచి దాదాపు క్రీస్తకం 5వ శతాబ్దం చివరి వరకు గాంధార ప్రాంతంలో, అంటే భారతదేశానికి ఇప్పుడు ప్రజెంట్ వాయువ్య ప్రాంతంలో ఉంటుంది, వాయువ్య సరి ఆ విధంగా వాయువ్య ప్రాంతంలో ఒక ప్రత్యేక కళా సాంప్రదాయము వర్ధిల్లింది. దీన్ని ఏమంటారంటే గాంధార కళా సాంప్రదాయం అని అన్నారు. ఎందుకంటే గాంధారలో వెలసిల్లింది కాబట్టి ఈ కళా సాంప్రదాయాన్ని గాంధార కళా సాంప్రదాయం అని అన్నారు. తర్వాత గ్రీక్, రోమన్, ఇరాన్, చైనా భారతదేశ సంస్కృతుల సమ్మేళనంగా ఈ గాంధార ప్రాంతం నెలకొంది. అంటే గాంధార అనేది భారతదేశంలో భాగంగా ఉన్నది. అయితే చుట్టుపక్కల ఉన్న మిగతా దేశాలు గ్రీక్, రోమన్, ఇరాన్, చైనా మొత్తం ఈ భారతదేశ మొత్తం మిశ్రమ సంస్కృతిలో డెవలప్ అయింది గాంధార శిల్పకళ. గ్రీక్, రోమన్, ఇరాన్, చైనా దేశ సంస్కృతుల సమ్మేళనంగా ఒక స్థలంగా ఈ గాంధార ప్రాంతం నెలకొంది. అంటే వీళ్ళందరూ కూడా దీని ఇంపాక్ట్, వీరందరూ ఈ దేశాల ఇంపాక్ట్ గాంధార ప్రాంతం పైన ఉంది. కాబట్టి ఈ గాంధార శిల్పకళ అనేది వీరి యొక్క అందరి కృషి వలన, లేకపోతే అందరి మిశ్రమ సంస్కృతి వల్ల గాంధార శిల్పకళ అనేది వెలుగులోకి వచ్చింది. కాబట్టి ఈ గాంధార ప్రాంతం అనేది విదేశీ ప్రభావాలను, విదేశీ భావనలను తనలో లీనం చేసుకుంది. అంటే వీరి అందరి ఇంపాక్ట్ గాంధార శిల్పకళ పైన ఉండేది. గ్రీక్ వారి ఇంపాక్ట్ ప్రభావం ఉండేది, రోమన్ వారి ప్రభావం ఉండేది, ఇరాన్, చైనా, భారతదేశం వీరందరి కలిసి మిశ్రమ సంస్కృతి, వీరందరి సంస్కృతితో ఈ సంస్కృతి సమ్మేళనంగా ఈ గాంధార ప్రాంతం నెలకొంది. కాబట్టి గాంధార శిల్పం కూడా ఆ విధంగా విదేశీ ప్రభావంగా, విదేశీ భావాలను తనలో లీనం చేసుకుంది. ఫలితంగా ప్రాక్పశ్చిమ సాంప్రదాయాల సమ్మేళనానికి అవకాశం ఏర్పడింది. అంటే ఈ అందరి సంస్కృతి, ఈ దేశాలు, నేను చెప్పిన దేశాల మొత్తం సంస్కృతి, కళా సాంప్రదాయాల మిశ్రమ సంస్కృతి అనేది గాంధార ప్రాంతంలో ఏర్పడింది. తర్వాత వాయువ్య ప్రాంతంలో బ్యాక్టీరియా పరిపాలకులైన ఇండో గ్రీకులు ఈ గాంధార శిల్పం ఆవిర్భావానికి కొంత కారకులు. అంటే భారతదేశ వాయువ్య ప్రాంతంలో ఉన్న బ్యాక్టీరియా బ్యాక్టీరియాను ఇండో గ్రీకులు పాలించేవారు. ఈ ఇండో గ్రీకుల ప్రభావం ఈ యొక్క శిల్పకళ పైన ఉన్నది. కాబట్టి ఇది గాంధార శిల్పం ఆవిర్భావం, అంటే అది పుట్టడానికి వాయువ్య ప్రాంతం బ్యాక్టీరియా పరిపాలిస్తున్న ఇండో గ్రీకులు దీనికి కొంతవరకు కారణం. కాబట్టి ఈ సాంప్రదాయాన్ని ఇండో గ్రీక్ లేదా గ్రీస్ రోమన్ అని వ్యవహరిస్తారు. ఈ సాంప్రదాయాన్ని, అంటే వీళ్ళు పుట్టడానికి వీళ్ళు కారణం కాబట్టి, ఇండో గ్రీకులు కారణం కాబట్టి ఈ సాంప్రదాయానికి ఇండో గ్రీక్ అని లేదా గ్రీక్ రోమన్ అని ఈ సాంప్రదాయాన్ని వ్యవహరించడం జరిగింది. తర్వాత శకులు, కుషానుల కాలంలో, ప్రత్యేకించి కనిష్కుడి కాలంలో శకులు భారతదేశాన్ని శకులు పాలించారు. వారు విదేశీయులు. కుషానులు కూడా విదేశీయులు, చైనా నుంచి వచ్చారు. ఈ శకులు, కుషానుల కాలంలో ప్రత్యేకించి కుషానులో గొప్పరాజు కనిష్కుడు. ఈ కనిష్కుడు తమ పూర్వీకులైన గ్రీకుల కళా సాంప్రదాయాల వారసత్వంగా కలిగి ఉన్నారు. అంటే ఈ శకులు కానీ, కుషానులు కానీ, తర్వాత వీళ్ళందరూ కూడా విదేశీయులు. ఈ కనిష్కుడు కాలంలో ఈ కళ బ్రహ్మాండంగా విస్తరించింది. వీరి పూర్వీకులు, అంటే కనిష్కుడి పూర్వీకులు గ్రీకుల కళా సాంప్రదాయాలను వారసత్వంగా కలిగి ఉన్నారు. వీరందరూ కూడా గ్రీకుల కళా సాంప్రదాయాలను వారసత్వంగా కలిగి ఉన్నారు కాబట్టి ఈ కాలంలో ఈ శిల్పకళ పరాకాష్ఠకు చేరుకుంది. ఈ గాంధార శిల్పకళ వీరి కాలంలో పరాకాష్ఠకు చేరుకుంది. తర్వాత మనకి ఈ సాంప్రదాయానికి మహాయాన బౌద్ధంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ సాంప్రదాయానికి మహాయాన బౌద్ధంలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే గౌతమ బుద్ధుడు కేవలము ఒక సిద్ధాంతాన్ని, బౌద్ధ మత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిపోయాడు. దానిలో దేవుడు ఉన్నాడని ఎక్కడ చెప్పలేదు ఆయన. కాబట్టి ఆయన బౌద్ధ మత సిద్ధాంతాన్ని తయారు చేశాడు. మీరు ఈ విధంగా ఈ బౌద్ధ మతాన్ని పాటించినట్లయితే మీకు ఎలాంటి దుఃఖం కలగదు అని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి గౌతమ బుద్ధుడు చనిపోయిన ఒక 100 సంవత్సరాల తర్వాత బౌద్ధ మతంలో కొంతమంది మార్పులు కావాలని అన్నారు. ఆ విధంగా మార్పులు కావాలి అని అన్నవారందరూ కూడా ఆ విధంగా రెండుగా చీలిపోయింది బౌద్ధ మతం. మార్పులు కావాలి అని అన్నవారందరూ కూడా మహాయానంలోకి వెళ్ళారు. మహాయాన బౌద్ధమైంది. అది మార్పులు అవసరం లేదు, గౌతమ బుద్ధుని ఒక టీచర్గా చూస్తామన్న వాళ్ళందరూ కూడా హీనయానులుగా మిగిలిపోయారు. ఈ విధంగా మార్పులు కావాలి అని అన్న మహాయానులని ఏమైనా వాళ్ళు ఏం చేశారంటే బుద్ధునికి లోకోత్తర గుణాలను ఆపాదించారు. అంటే గౌతమ బుద్ధునికి ఆయన దేవుడు అని చెప్పేసి ఆయనను పూజించడము, దీప నైవేద్యాలు పెట్టడము, ఆయనకు దేవాలయాలు నిర్మించడం చేశారు. కాబట్టి ఈ మహాయాన బౌద్ధంతో, మరి ఇక్కడ బుద్ధునికి మహాయాన బౌద్ధంతో
విశేషమైన ప్రాచుర్యం ఏర్పడింది. ఆ విధంగా విశేషమైన ప్రాచుర్యం ఏర్పడంతో బౌద్ధ విగ్రహాలు అంటే బుద్ధుని విగ్రహాలు వివిధ ప్రాంతాల్లో వెలిశాయి. కాబట్టి ఈ ఈ గాంధార శిల్ప కళా సాంప్రదాయానికి మహాయాన బౌద్ధంతో సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల దీన్ని కొంతకాలం గ్రీక్ బుద్ధిస్ట్ అని కూడా వ్యవహరించేవారు. మహాయానము బుద్ధుడికి భగవత్ స్వరూపం ఆపాదించింది. మహాయానం ఏం చేసింది? బుద్ధుడికి భగవత్ స్వరూపం అంటే ఏం చెప్పారంటే బుద్ధుడు కూడా దేవుడు అని చెప్పి అనడం జరిగింది. కాబట్టి దేవుడు అని చెప్పేసి మహాయానంలో బుద్ధుడికి దేవాలయాలు కట్టించి పూజలు పురస్కారాలు చేయడం మొదలుపెట్టారు. కాబట్టి మహాయానం అనేది బుద్ధునికి ఒక భగవత్ స్వరూపం, ఒక దేవునిగా ఆయన ఒక స్వరూపాన్ని ఆపాదించడం జరిగింది. దీని ప్రభావం వల్ల గాంధార శిల్పకళ ఇంకా వృద్ధి చెందింది. తర్వాత బోధిసత్వుని భావన మానవులను నిర్జానం వైపు వెళ్ళేలా చేసింది. బోధిసత్వుని భావన మానవులను నిర్జానంలో వెళ్ళేలా చేసింది. కానీ గాంధార దాని పరిసర ప్రాంతాల్లో ఈ కొత్త బౌద్ధ మత శాఖను అనుసరించేవారే ఎక్కువ మంది కనిపిస్తారు. మహాయాన బౌద్ధాన్ని అనుసరించేవారు గాంధార తన పరిసర ప్రాంతాల్లో మహాయాన బౌద్ధాన్ని మాదిరి అనుసరించేవారు ఎక్కువ మంది కనిపిస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే ముందు గాంధార శిల్పకళలో బుద్ధుని విగ్రహాలు చెక్కడం మొదలుపెట్టారు. బుద్ధుని విగ్రహము తర్వాత గ్రీకు భారతీయ మిశ్రమ శైలిలో బౌద్ధ విగ్రహాలు చెక్కడం మొదలుపెట్టారు. నేను చెప్పిన ఇరాన్ మొదలైన దేశాల శైలిలో ఈ యొక్క విగ్రహాలు బుద్ధుని విగ్రహాలు చెక్కేవారు. దాన్నే గాంధార శిల్పకళ అని అన్నారు. వారు ఈ విధంగా ఎక్కువ మంది కనిపిస్తారు. ఈ విధంగా మహాయాన బౌద్ధాన్ని అనుసరించే వారే గాంధార దాని పరిసర ప్రాంతాల్లో మనకు ఎక్కువ మంది కనిపిస్తారు. కాబట్టి వారు తమ శక్తిని భౌతికమైన రుజువైన పద్ధతిలో నిరూపించుకునేవారు. తర్వాత అక్కడ నివసించే వారిలో అంతర్లీనంగా ఇంటర్నల్గా ఈ గ్రీక్ సంబంధితమైన కళా సాంప్రదాయాలు ఉండేవి. ఇక్కడ మనకు గాంధార శిల్పకళ కేవలము భారతీయ గ్రీకు మిశ్రమ శైలిలో వచ్చిన ఒక కళా సంపద, ఈ విధంగా వచ్చిన కళా సంపద. కాబట్టి అంతర్లీనంగా ఈ కళా సాంప్రదాయము గ్రీకు సంబంధిత కళా సాంప్రదాయం ఉండేది. తర్వాత సమిష్టి తదితర దేవతా సంబంధమైన ప్రతిమలను గ్రీకు కళాదర్శాలు సాంప్రదాయాల ప్రకారం మలుచుతుంది. అంటే బుద్ధుని ఒక్కరికి విగ్రహాలే కాదు, వివిధ దేవతల విగ్రహాలను కూడా ఈ సాంప్రదాయంలో ఈ గాంధార శిల్పకారులు మలచడం జరిగింది. గాంధార శిల్ప సాంప్రదాయంలో మలచడం జరిగింది. భారతదేశం వెలుపల కూడా ఈ కళ చాలా ప్రాచుర్యాన్ని గాంధార శిల్పకళ భారతదేశం బయట కూడా, అంటే గాంధార అనేది భారతదేశంలో భాగం, భారతదేశం వెలుపల కూడా ఈ కళా సాంప్రదాయం ఈ గాంధార శిల్పకళ చాలా గొప్ప పేరును సంపాదించింది, ప్రాచుర్యాన్ని పొందింది. తర్వాత తూర్పు టర్కిస్తాన్, మంగోలియా, కొరియా మొదలైన ప్రాంతాల్లో ప్రాంతాల్లో కూడా బౌద్ధ కళా సాంప్రదాయానికి ఈ శిల్పం మూలబీజంగా కనిపిస్తుంది. అంటే మనకు తూర్పు టర్కిస్తాన్, మంగోలియా, కొరియా మొదలైన ప్రాంతాల్లో కూడా ఈ సాంప్రదాయం గాంధార శిల్ప సాంప్రదాయం ఒక వెలిగింది, అంటే బాగా విస్తరించింది ఈ ప్రాంతాలకు కూడా. తర్వాత గాంధార కళా సాంప్రదాయ ప్రకటన గల ప్రధాన సాధనాల్లో ఏంటంటే శిల్పం ఒకటి తక్షశిల శిథిలాల్లోనూ, ఆఫ్ఘనిస్తాన్ తర్వాత పాకిస్తాన్ వాయువ్య సరిహద్దు ప్రాంతాల్లో వివిధ ప్రాచీన స్థలాల్లోనూ గాంధార శిల్పాల నైపుణ్యం విస్తారంగా కనిపిస్తుంది. అంటే గాంధార శిల్పకళ దీని సాంప్రదాయం ఎక్కడెక్కడ కనిపిస్తుందంటే మనకు ఇవన్నీ కూడా మనకు త్రవ్వకాల్లో బయలుపడ్డాయి కాబట్టి మనకి విషయాలు తెలుస్తున్నాయి. గాంధార కళా సాంప్రదాయ ప్రకటన గల ప్రధాన సాధనాల్లో శిల్పం ఒకటి. ఈ శిల్పం ఒకటి ఏంటంటే తక్షశిల. ఈ శిల్పాలు ఎక్కడ మనకు దొరికాయంటే తక్షశిల అంటే ప్రజెంట్ పాకిస్తాన్లో ఉంది. తక్షశిల శిథిలాల్లోనూ, తర్వాత ఆఫ్ఘనిస్తాన్, తర్వాత పాకిస్తాన్ వాయువ్య సరిహద్దు ప్రాంతంలో వివిధ ప్రాచీన స్థలాల్లోనూ గాంధార శిల్పాల నైపుణ్యం విస్తారంగా ఈ ప్రాంతాల్లో గాంధార శిల్పాల నైపుణ్యం విస్తారంగా మనకు కనిపిస్తుంది. అక్కడ త్రవ్వకాల్లో అనేక విశేషమైన శిల్పాలు మనకు లభించాయి. తర్వాత బౌద్ధ గ్రంథాల్లోని కొన్ని సన్నివేశాలను ప్రతిబింబించే శిల్పాలు బుద్ధ ప్రతిమలు ఈ ప్రాంతంలో ఎక్కువ కనిపిస్తాయి. అంటే బౌద్ధ గ్రంథాలు బౌద్ధ మతానికి సంబంధించిన గ్రంథాల్లోని కొన్ని సన్నివేశాలు అంటే బుద్ధుడు ఎక్కడ పుట్టాడో, బుద్ధుడు తర్వాత దేనికోసం కొరకు బాధపడ్డాడు, తర్వాత అంతఃపురం విడిచిపెట్టడం, అంటే బుద్ధుని జననాన్ని పద్మంతో పోలుస్తారు, బుద్ధుని రాజప్రసాదం వదిలిపెట్టి అడవులకు పోవడానికి గుర్రంతో పోలుస్తారు. తర్వాత ఆయనకు జ్ఞానోదయమైంది బోధివృక్షం కింద కాబట్టి బోధివృక్షంతో పోలుస్తారు. అదేవిధంగా
తాను ఆర్జించిన జ్ఞానాన్ని మొట్టమొదటిసారిగా ఆయన సారనాథ్లోని బ్రాహ్మణులకు 5 బ్రాహ్మణులకు బోధించారు. దాన్ని ధర్మచక్ర ప్రవర్తనం అంటారు. తర్వాత ఆయన మరణించిన నిర్యాణం చెందడాన్ని ఆయన సమాధిగా చూపిస్తారు. కాబట్టి ఈ సన్నివేశాలను బౌద్ధ గ్రంథాల్లోని కొన్ని సన్నివేశాలు అంటే బౌద్ధం మతంలో ముఖ్యమైన సన్నివేశాలు ఇవే. ఇక గౌతమ బుద్ధుడి జీవితానికి సంబంధించిన సన్నివేశాలనే ముఖ్యమైన సంఘటనలుగా పేర్కొనవచ్చు. ఆ విధంగా బౌద్ధ గ్రంథాల్లోని కొన్ని సన్నివేశాలను ప్రతిబింబించే శిల్పాలు బుద్ధ ప్రతిమలు ఈ ప్రాంతాల్లోని ఇప్పుడు చెప్పిన ఎగువ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. తర్వాత మరి ఈ శిల్పాలను ఏ విధంగా దేంతో చేసేవారంటే ఈ శిల్పాలను రాతితో, సున్నంతో, టెర్రాకోట మట్టితో ఈ శిల్పాలు నిర్మించడం తెలుస్తుంది. కొంతమంది రాతితో చేశారు, కొంతమంది సున్నంతో చేశారు, లేకపోతే ఎర్ర బంకమట్టితో కూడా చేశారు. టెర్రాకోట అంటే బంకమట్టితో కూడా శిల్పాలు చేశారు. ఈ శిల్పాలు రాతితో కానీ సున్నంతో కానీ తర్వాత బంకమట్టితో కానీ చేశారు. టెర్రాకోటతో కానీ శిల్పాలు నిర్మించడం మనకు తెలుస్తుంది. తర్వాత ఇవి ఏ విధంగా ఉండేవంటే వీటిని బంగారు రంగు ఆకులతో ఈ శిల్పాలను బంగారు రంగు ఆకులతో వివిధ వర్ణాలతో చిత్రీకరించారు. ఈ శిల్పాలను ఈ యొక్క పైన నేను చెప్పిన రాతితో కానీ సున్నంతో కానీ తర్వాత బంకమట్టితో కానీ చేసి ఈ శిల్పాలను చేశారు. శిల్పాలను చేసిన తర్వాత వీటికి కోటింగ్ చేశారు. అవేంటంటే వీటిని బంగారు రంగు ఆకులతో వివిధ వర్ణాలతో ఈ శిల్పాలను కోటింగ్ చేసి చిత్రీకరించడం జరిగింది. తర్వాత గాంధార శిల్పానికి చెందిన తొలి నమూనాలు 2 కనిపిస్తాయి. గాంధార శిల్పానికి చెందిన తొలి నమూనాలు 2 కనిపిస్తాయి. అవి ఏంటంటే బుద్ధుని మూర్తులు. గాంధార శిల్పానికి చెందిన తొలి నమూనాలు అంటే మొట్టమొదటి నమూనాలు 2 కనిపిస్తాయి. అంటే గాంధార శిల్పంలో ఫస్ట్ బుద్ధుని విగ్రహాలు చేయడం మొదలుపెట్టారు వాళ్ళు. కాబట్టి తొలి నమూనాలు మనకు ఇక్కడ తవ్వకాల్లో లభించాయి, కనిపిస్తాయి. అవేంటంటే తొలి నమూనాలు ఏంటంటే బుద్ధుని మూర్తులు అంటే బుద్ధుని విగ్రహాలు. తర్వాత ఇవి నిలబడిన భంగిమలో ఉన్నాయి. అయితే బుద్ధుని మూర్తులు ఉన్నాయి. ఇక్కడ తొలి నమూనాల్లో బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి. ఇవి నిలబడిన భంగిమలో బుద్ధుడు నిలబడిన భంగిమలో ఉన్నాయి విగ్రహాలు. వీటికి తలలు లేవు. తర్వాత మనకి ఇలాంటి తొలి నమూనాలు ఎక్కడ లభించాయంటే ఒకటి లోరియన్ తొంగాయిలో మరొకటి అస్తానగర్లో మనకు దొరికాయి. అంటే తొలి నమూనాలు గాంధార శిల్పానికి చెందిన మొట్టమొదటి నమూనాలు 2 మనకు దొరికాయి. అవేంటంటే దాంట్లో ఏమున్నాయంటే ఇవి బుద్ధుని విగ్రహాలు చేశారు. కానీ అవి బుద్ధుని విగ్రహాలు నిలబడ్డ భంగిమలు ఉన్నాయి. వాటికి తలలు లేవు. అంటే మనకు త్రవ్వకాలు దొరికాయి. ఈ 2 ప్రతిమలు దొరికాయి. ఒకటి లోరియన్ తొంగాయిలోను మరొకటి అస్తానగర్లోను మనకు ఈ శిల్పాలు మనకు దొరికాయి. తర్వాత మరొకటి నిల్చున్న భంగిమలో ఉన్న హరిజీ ప్రతిమ మరొక విగ్రహం గాంధార శిల్పకళలో చిక్కిన మరొక విగ్రహం ఎక్కడుందంటే నిల్చున్న భంగిమలో ఉన్న హరిజీ ప్రతిమ మనకి ఎక్కడ దొరికిందంటే సక్రదౌరి అనే ప్రాంతంలో దొరికింది. తర్వాత ఇది క్రీస్తుశకం 1వ శతాబ్దానికి చెందింది. ఈ ప్రతిమ హరిజీ ప్రతిమ క్రీస్తుశకం 1వ శతాబ్దానికి చెందింది. అంటే అప్పుడే గాంధార శిల్పకళ ప్రారంభమైంది. క్రీస్తుశకం 1వ శతాబ్దంలో ప్రారంభమై క్రీస్తుశకం 5వ శతాబ్దం వరకు నడిచింది. అయితే ఇది తొలి నమూనా చిత్రాలు మాత్రమే. తర్వాత గాంధార శిల్పానికి మత్తు తునకలు అన్నదగినవి తక్షశిలను గాంధార శిల్పానికి మనకు ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి ఇక్కడ తక్షశిలలోని ధార్మార్జిక స్తూపం, తర్వాత జలాలాబాద్ పాకిస్తాన్లో ఉన్న జలాలాబాద్ సమీపంలోని జౌలియన్ హద్దు ప్రాంతాల్లో లభించాయి. గాంధార శిల్పానికి ఎగ్జాంపుల్ మత్తు తునకలు తగినవి మనకి ఎక్కడ దొరికాయంటే తక్షశిలలోని ధర్మార్జిక స్తూపంలోను, తర్వాత జలాలాబాద్ సమీపంలోని జౌలియన్ హద్దు ప్రాంతంలోని మనకు ఈ శిల్పాలు లభించాయి. తర్వాత ఇవే కాకుండా ఇంకా మనకి ఎక్కడ దొరికాయంటే లాహోర్ పెషావర్లలోని వస్తు ప్రదర్శనశాలలో కూడా ఈ గాంధార శిల్పానికి సంబంధించిన మనకు ఆ శిథిలాల్లో మనకు వివిధ అవశేషాలు లభించాయి. మనకు లాహోర్ తర్వాత పెషావర్ 2 కూడా పాకిస్తాన్, లాహోర్ పాకిస్తాను, పెషావర్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో ఉంటుంది. పెషావర్లోని వస్తు ప్రదర్శనశాలలో
ఈ గాంధార శిల్పానికి సంబంధించిన చాలా వస్తువులను భద్రపరిచారు. తర్వాత ఇది భారతీయ శిల్పరీతుల్లో లేని కొన్ని ప్రత్యేక లక్షణాలు గాంధార శిల్పాలలో కూడా ఉన్నాయి. భారతీయ శిల్పరీతుల్లో కొన్ని ప్రత్యేక లక్షణాలు లేవు, కానీ గాంధార శిల్పాల్లో ఈ ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. గ్రీక్ రోమన్ కళా సాంప్రదాయాల ప్రభావం ఈ గాంధార శిల్పంపై కొట్టొచ్చినట్లు కనిపించడం మనకు కామన్. ఈ గ్రీక్ రోమన్ కళా సాంప్రదాయాల ప్రభావం ఈ గాంధార శిల్పంపై మనకు కొట్టొచ్చినట్లు మనకు కనిపిస్తుంది. తర్వాత గాంధార శిల్పంలోని భౌతిక శరీరాకృతి, తర్వాత అవయవాల పొందిక రేఖలతో సహా వాస్తవికతకు అద్దం పట్టేలా అంటే గాంధార శిల్పాలు ఏ విధంగా ఉంటాయి అవయవాల పొందిక రేఖలతో సహా వాస్తవికతకు అద్దం పట్టేలా, చివరికి గడ్డాలు మీసాలు కూడా చాలా స్పష్టంగా ఉండేటట్లు గాంధార శిల్పులు చాలా జాగ్రత్తలు తీసుకోవడం మనకు తెలుస్తుంది. అంటే ప్రతి మనిషి అవయవాల పొందిక, తర్వాత ఈ శిల్పంలో మంచి శరీరాకృతి, గాంధార శిల్పంలోని భౌతిక శరీరాకృతి, తర్వాత అవయవాల పొందిక రేఖలతో సహా వాస్తవికతకు అద్దం పట్టే, అంటే ఒరిజినల్ మనిషి అనేటవాడు ఇదే విధంగా ఉన్నాడనే రీతిలో వీళ్ళు శిల్పాలు చిత్రీకరించారు. వాస్తవికతకు అద్దం పట్టేలా, చివరికి మనిషికి ఉండాల్సిన గడ్డాలు మీసాలు కూడా చాలా స్పష్టంగా ఉండేటట్లు ఆనాటి శిల్పులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. తర్వాత చాలా మందమైన వస్త్రాలు చక్కగా మడతలు పెట్టేటట్లు స్పష్టంగా చెక్కడం. చాలా మందమైన వస్త్రాలు చక్కగా మడతలు పెట్టినట్టు స్పష్టంగా చెక్కడం. లెక్కలేని ఆభరణాలు, తర్వాత సంక్లిష్టమైన ప్రతీకలతోనూ ఈ శిల్పాలు అలరారుతున్నాయి. చాలా మందమైన వస్త్రాలు, శిల్పులు ఏం చెక్కారు, ఈ మనుషులకు ఈ విగ్రహాలకు చాలా మందమైన వస్త్రాలు చెక్కారు. చక్కగా మడతలు పెట్టినట్టు స్పష్టంగా చెక్కడం, అంటే మందమైన వస్త్రాలు అయినప్పటికీ కూడా వీటికి చక్కగా మడత పెట్టినట్టు స్పష్టంగా చెక్కారు. తర్వాత ఆ శిల్పాలకు లెక్కలేని ఆభరణాలు ఉన్నట్టు చూపించడము. తర్వాత ఈ విధంగా శిల్పులు ఆ విధంగా తమ శ్రద్ధను పెట్టి ఆ శిల్పాలను చిత్రీకరించడం జరిగింది. ఈ గాంధార శైలిలో ఉన్న బౌద్ధుల బోధిసత్వుల విగ్రహాలు, ఈ గాంధార శైలిలో ఉన్న బౌద్ధుల బోధిసత్వుల విగ్రహాలు మధురతో పాటు భారతదేశంలోని ఇతర కళా కేంద్రాలు చెక్కిన విగ్రహాలకు నమూనాలుగా పనిచేశాయి. ఈ గాంధార శైలిలో ఉన్న బౌద్ధుల బోధిసత్వుల విగ్రహాలు మధురతో పాటు భారతదేశంలోని ఇతర కళా కేంద్రాలు చెక్కిన విగ్రహాలకు నమూనాలుగా పనిచేశాయి. బోధిసత్వులు అంటే ఈ యొక్క బుద్ధునికి సంబంధించిన స్టోరీస్ అనమాట. బోధిసత్వులు అంటే వీళ్ళు బుద్ధుని విగ్రహం కాకుండా బోధిసత్వుల విగ్రహాలు కూడా చెక్కారు. కాబట్టి ఇది మధురతో పాటు భారతదేశంలో ఇతర కళా కేంద్రాలకు చెక్కిన విగ్రహాలకు నమూనాలుగా బౌద్ధుల బోధిసత్వుల విగ్రహాలు వీళ్ళు చెక్కించడం జరిగింది. తర్వాత గాంధారలోను మధురలోను బుద్ధ ప్రతిమ స్వతంత్రంగా రూపొందించనేది ఇటీవల గుర్తించడమైంది. కానీ గాంధారలోను మధురలోను, అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్న మధురలోను తర్వాత గాంధారలోను బుద్ధ ప్రతిమ అనేది స్వతంత్రంగా రూపొందిందని ఇటీవల కాలంలో ఈ యొక్క శాస్త్రవేత్తలు గుర్తించడమైంది. తర్వాత మధురతో పాటు భారతదేశంలోని ఇతర కళా కేంద్రాల్లో ఉన్న బౌద్ధ ప్రతిమలకు గాంధారలోని బుద్ధ ప్రతిమలకు చాలా స్పష్టమైన తేడాలు ఉన్నాయి. అంటే మధుర శిల్పకళారీతి వేరు, గాంధార శిల్పకళారీతి వేరు. అయితే ఇక్కడ గాంధార శిల్పకళారీతికి మధుర శిల్పకళారీతికి చాలా తేడాలు ఉన్నాయి. గాంధారలో శిల్పకళ అభివృద్ధి చెందింది కాబట్టి గాంధార శిల్పకళ అన్నారు. మధురలో అభివృద్ధి చెందింది కాబట్టి మధుర శిల్పకళ అని అన్నారు. తర్వాత గాంధారలోని బుద్ధుని ప్రతిమలకు ఈ యొక్క ఇతర కళా కేంద్రాలకు బుద్ధుని ప్రతిమలకు చాలా స్పష్టమైన తేడాలు మనకు కనబడుతున్నాయి. గాంధార ప్రతిమల్లో భౌతికాకృతి పట్ల, సౌందర్యం పట్ల అపరిమిత శ్రద్ధ కనిపిస్తే, మధుర తక్కిన కేంద్రాల్లో ప్రతిమల్లో ఒక గంభీరమూర్తి ఆధ్యాత్మిక స్ఫూర్తి కనిపిస్తుంది. మనకు గాంధార ప్రాంతంలో చెక్కిన శిల్పాలు భౌతికాకృతి పట్ల, సౌందర్యం పట్ల అపరిమిత శ్రద్ధ కనపరిచారు. అంటే ఆ మంచి ఆకారం ఉండేటట్లు, సౌందర్యం ఉండేటట్లు అపరిమిత వీరు గాంధార ప్రతిమల్లో భౌతికాకృతి పట్ల, సౌందర్యం పట్ల అపరిమిత శ్రద్ధ ఉండేటట్టు చెక్కించారు. అది ఇక్కడ కనిపిస్తుంది. మధుర తక్కిన కేంద్రం, మధుర మిగతా
భారతదేశ కేంద్రాల్లో ఉన్న ప్రతిమల్లో అంటే చెక్కిన శిల్పాల్లో ఒక గంభీరమూర్తి, ఒక ఆధ్యాత్మిక స్ఫూర్తి, ఒక సీరియస్నెస్, గంభీరమూర్తి ఆధ్యాత్మిక స్ఫూర్తి కనిపిస్తుంది. అయితే వీటి మధ్య పరస్పర సంబంధం ఉంటూ వచ్చిందన్న వాదనను కొంతమంది చరిత్రకారులు కాదనలేరు. సమకాలికంగా ఈ ప్రాంతంలో వెలిసిన వాస్తుశిల్పం కూడా గాంధార శిల్ప సాంప్రదాయం నుంచి వచ్చింది. సమకాలికంగా ఈ ప్రాంతంలో వెలిసిన వాస్తుశిల్పం కూడా గాంధార సాంప్రదాయం నుంచి వచ్చింది. చాలామంది మహాయానులు ఈ ప్రాంతంలో ఉండడం వల్ల ఇక్కడ చాలా పెద్ద సంఖ్యలో క్రీస్తు శకం తొలినాళ్ళలో బౌద్ధ నిర్మాణాలు అంటే ఇక్కడ చాలామంది మహాయానులు ఈ ప్రాంతంలో మహాయానానికి చెందిన వాళ్ళు ఈ ప్రాంతంలో ఉండడం వల్ల ఇక్కడ చాలా పెద్ద సంఖ్యలో క్రీస్తు శకం తొలినాళ్ళలో బౌద్ధ ఆరామాలు ఇక్కడ నిర్మితమయ్యాయి. బౌద్ధ ఆరామాలను ఈ విధంగా బౌద్ధుని ఆలయాలను బౌద్ధ ఆరామాలను చాలా వరకు విశాలమైన ప్రాంగణాల్లో పెద్ద పెద్ద భవనాల్లో నిర్మించడమైంది. ఈ బౌద్ధ ఆరామాలను చాలా వరకు విశాలమైన ప్రాంగణాల్లో పెద్ద పెద్ద భవనాలతో నిర్మించడమైంది. కానీ వీటి మధ్య సమన్వయం లోపించినట్టు తెలుస్తుంది. వీటికి ఉదాహరణగా మనకు ఈ బౌద్ధ ఆరామాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే దీనికి ఉదాహరణగా మనకు తక్షశిలలో మనకు దార్మార్జిక శిల్పకళ ఉంది. తర్వాత జమాల్ గర్హి ఎక్కడ ఉందంటే పెషావర్ వద్ద, పాకిస్తాన్లోని పెషావర్ వద్ద ఉంది జమాల్ గర్హి. అదొక శిల్పము. మొదలైన ప్రదేశాల్లోనూ మనకు బౌద్ధ సంఘారామాలను, బౌద్ధ ఆలయాలను, సంఘారామాలను మనం పేర్కొనవచ్చు. ఈ ఎపిసోడ్లో మనకు ఇది కంప్లీట్ కావట్లేదు కాబట్టి ఇదే నెక్స్ట్ క్లాస్లో ఇదే టాపిక్ కంటిన్యూ అవుతుంది. దీంట్లో మనకు గాంధార శిల్పకళ, తర్వాత మధుర శిల్పకళ, తర్వాత అమరావతి శిల్పకళ అనే 3 అంశాలతోని మనం గ్రూప్ 1 మెయిన్స్లో ఎగ్జాము రాస్తే ఈ 3 అంశాలు కూడా మనం తీసుకొని చక్కగా వాల్యుబుల్ మెటీరియల్ పెట్టినట్లయితే మనం గ్రూప్ 1లో మన సక్సెస్గా మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాం.